అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పైన దాడికి పాల్పడిన కేసులో తెలుగు సంతతికి చెందిన సాయి వర్షిత్కు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. నాజీ భావజాలంతో డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని జడ్జి డాబ్నీ ఫ్రెడిచ్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిని హత్య చేయడం, కిడ్నాప్ లేదా అధ్యక్షునికి హాని చేయడం వంటి ఆరోపణలతో అమెరికా పార్క్ పోలీసులు ఆయనపైన కేసు నమోదు చేశారు. ఈ నేరాన్నే ఆయన అంగీకరించారు. మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి కమర్షియల్ విమానంలో 2023 మే 22న వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు ఓ ట్రక్కును అద్దెకి తీసుకున్నారు. రాత్రి 9:35 వైట్ హౌస్ బ్యారియర్లను ట్రక్కుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కు మొరాయించింది. బ్యాక్ ప్యాక్ నుంచి నాజీ జెండా ఉన్న బ్యానర్ను ప్రదర్శిస్తున్న సమయంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. వైట్ హౌస్లో అధికారాన్ని దక్కించుకోవాలని ట్రక్కుతో దాడికి దిగినట్టు వర్షిత్ పోలీసుల విచారణలో చెప్పారు. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడి కుటుంబం పైన దాడి చేయడం కూడా అతని లక్ష్యమని పోలీసుల విచారణలో గుర్తించారు. 6 నెలల పాటు అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. అమెరికాలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు వర్షిత్ పైన అభియోగాలు మోపారు. వర్షిత్ నుంచి నాజీ జెండాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్లో ఆయన ఈ జెండాని కొనుగోలు చేశారు. సాయి వర్షిత్ స్ట్రిజోపేనియాతో బాధపడుతున్నారని ఈ కేసు విచారణ సమయంలో డిఫెన్స్ అటార్నీ కోర్టుకు తెలిపారు. వైట్ హౌస్ పైన దాడికి ప్రయత్నించినట్టు వర్షిత్ ఒప్పుకున్నారని యుఎస్ అటార్నీ కార్యాలయం 2024 మే 13న ప్రకటన విడుదల చేసింది. కందుల సాయి వర్షిత్ తల్లిదండ్రులు ఇండియా నుంచి చాలా కాలం క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. 2022లో ఆయన మార్క్వెట్ హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఆధారంగా డేటా అనలిస్ట్, కోడింగ్ లాంగ్వేజ్ లో ఆయన ఎక్స్పర్ట్ అని తేలింది. టెన్నిస్ ఆట అంటే ఆయనకు ఇష్టం. స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడేవాడు. చదువులో కూడా టాపర్గా ఉన్నారని స్నేహితులు చెప్పారు. అమెరికా అధ్యక్ష భవనంపై దాడికి సాయి వర్షిత్ దిగాడంటే ఆయన స్నేహితులు నమ్మలేదు. హిట్లర్ గురించి వర్షిత్ ఏమన్నారో చూద్దాం. నాజీలకు గొప్ప చరిత్ర ఉందని సాయి వర్షిత్ పోలీసుల విచారణలో చెప్పాడు. హిట్లర్ గొప్ప నాయకుడని ఆయన దర్యాప్తులో పోలీసులతో ఆయన అన్నారని అప్పట్లో అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేసింది. వైట్ హౌస్లో అడ్డు వచ్చిన వారిపైన దాడి చేసి అధికారాన్ని దక్కించుకోవాలనే ఆయన దాడికి ప్లాన్ చేశారని భద్రతా అధికారులు తెలిపారు.